ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది ఎంత ముఖ్యమైన బుక్ నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడ పెడతావేంటి? ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్ళాను మేడం. మన ప్లాన్ అంతా ఇందులోనే ఉంది, ఎవరికంట పడకూడదు కదా. ప్లానా? తీసుకో జాగ్రత్త. సారీ మేడం. ఈ క్యాండిడేట్ ఎందుకో డౌట్ అనిపిస్తుంది, చెప్తా నీ పని. దీనికి నిజంగానే కళ్ళు లేవా లేకపోతే లేనట్టు నటిస్తుందా? మనకెందుకు మేడం, వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోదాం. అది కాదు, ఇందాక అది రామలక్ష్మి ఫ్యామిలీతో పాటు వచ్చింది, వాళ్ళ తాలూకా అనుకుంటాను. ఎవరైతే మనకెందుకు మేడం, ముందు మనం రామలక్ష్మి సంగతి చూడాలి. మనకేమైనా పనికొస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఏమో, ఏ పుట్టలో ఏ పావుందో. ఇదిగో అమ్మాయి, ఎవరు? నువ్వు చదివింది నా బుక్కే. ఓహో, అయినా మీ బుక్ మీకు ఇచ్చేసాను కదా. అది ఇచ్చా ఓకే, కానీ నాకు చిన్న క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ? ఏం లేదు, నేను ఇందాక రఘురాం వాళ్ళ ఫ్యామిలీతో చూశాను. ఆ ఫ్యామిలీకి నీకు ఏంటి సంబంధం? ఆ, అదిగో అక్కడ కూర్చుని వ్రతం చేస్తున్నాడే శ్రీను, ఆయన నాకు కాబోయే భర్త. హ? అతను ఆద్య భర్త కదా, లింక్ ఏదో నాన్ సింక్ లో ఉందే. ఎవరు అక్కడ మొదటి వరుసలో కూర్చున్నాడు, అతనేనా? ఆ, కాదు కాదు, రెండో వరుసలో మూడో వ్యక్తి. నీకు కళ్ళు కనిపించవు కదా, రెండో వరుసలో మొదటి మనిషి అని నీకెలా తెలుసు? అంటే ఇందాక వ్రతంలో కూర్చునేటప్పుడు ఎవరు ఎక్కడ కూర్చోవాలో మాట్లాడుకున్నారు, అది విన్నాను, అందుకే చెప్తున్నాను. ఓహో, ఓ అలా చెప్పావా? ఇంతకీ మీరెవరు? నా గురించైతే నీకెందుకులే, కానీ నువ్వేదో కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లా ఉన్నావని తెలుసుకుందామని వచ్చాను. సరే కంటిన్యూ, నేను వెళ్తున్నాను. వెళ్తున్నాను అని వెళ్ళవే. నేను వెళ్ళిపోలేదని నీకెలా తెలుసు? అంటే నువ్వు కొట్టుకున్న సెంటు వాసన ఇంకా అలాగే ఉంది, అందుకే చెప్పాను. వామ్మో, ఇది మామూలు కంచు కాదు. దీనికి కళ్ళు కనిపిస్తున్నాయి, అది నటిస్తోంది కన్ఫర్మ్. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం. సారీ రామా. అమ్మా, అందరూ లేచి హారతి తీసుకోండి. శ్రీకాంతాయ కళ్యాణధయే రథయేర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. అమ్మా, మీ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా.
అమ్మా, శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఒకరికొకరు పెట్టండి. ఈ వ్రతం చేయాలంటే ఓపిక చాలా ఉండాలి. అదృష్టం కూడా ఉండాలి పార్వతి. ఇదిగో సంతోషమేనా జానకి? మన కుటుంబం అంతా వచ్చి వ్రతంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అవును పెద్దమ్మా, నేను అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. ఇకపై మన కుటుంబాన్ని ఈ సత్యనారాయణ స్వామి చల్లగా చూస్తారు. ఈ విషయంలో మనందరం వదినకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్సే కదా, చెప్పేద్దాం. థ్యాంక్స్ చెల్లమ్మా. ఊరుకోండన్నయ్య, మన కుటుంబం బాగుండాలనే కదా నేను ఇదంతా చేశాను. నాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ ఎందుకు? అవునవును, అది కూడా కరెక్టే. ఇంతకీ చారు ఎక్కడ? పిన్ని, ఆ? రా, అప్పుడే వ్రతం అయిపోయిందా పిన్ని? అయిపోయింది. ఇదిగో ప్రసాదం తిను. అదేంటే అట్టిపండు మాత్రమే తీసుకుంటున్నావు? ప్రసాదం కూడా ఉంది కదా. నా ప్లాన్ అంతా ఈ అరటి పండులోనే ఉంది పిన్ని. ఏం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నాను నువ్వే చూడు. ఇప్పుడు అరటి పండుతో దాని మెళ్ళో తాళి తెంచబోతున్నాను. అరటి పండుతోనా? అరటి పండుతో కాదు, ఈ అరటి పండు తొక్కతో. ఎలాగే? ఇక్కడ అందరూ ఉన్నారు కదా, కొంపలు అంటుకుంటాయి. నా కొంపలో దీపం వెలగడం కోసం ఎన్ని కొంపలు అంటుకున్నా నాకు నో ప్రాబ్లం పిన్ని. అమ్మో, నాకేం సంబంధం లేదమ్మా. స్వామి, ఈ పాపంతో నాకేం సంబంధం లేకుండా చూడు. ఏ ఎక్కడ పెడుతున్నావు? చూడలేదండి.